కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏం తింటున్నావు? అదే డైటింగ్ చేస్తున్నాను కదా, ఎక్కువ తింటే ఒళ్ళొస్తుందని ఓట్స్ తింటున్నాను సిస్టర్. అయినా నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలాసేపు అయింది. అయినా నువ్వెలాగా బోరింగ్ ఫుడ్ తినుకుంటూ కూర్చుంటే ఎలాగా? ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషాన్ని నీతో షేర్ చేసుకోవాలనుంది. రా సిస్టర్ ఆగు. అరే సిస్టర్ రా. ఏంటిది? కూర్చో మౌనిక. నీకోసం స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. చాలా మంచి మంచి ఐటమ్స్ తెప్పించాను. చాలా టేస్టీగా ఉంటాయి. అయ్యో సిస్టర్, టైం కాని టైంలో ఇప్పుడు తింటే ఒళ్ళు వచ్చేస్తుంది. వద్దు సిస్టర్. అబ్బా, ఒక్కరోజు తింటే ఏం కాదు, తిను. సిస్టర్, నువ్వేమో వెళ్ళేటప్పుడు అంత ఆవేశంగా వెళ్ళావు, వచ్చాక నాకు వడ్డిస్తున్నావు. కొంపదీసి దీంట్లో నాకైతే విషయం పెట్టలేదు కదా? చచ్చా, నువ్వు నా సిస్టర్వి, నా ప్రాణం కంటే ఎక్కువ. నేను నీకు విషయం పెడతానా? అసలేం మాట్లాడుతున్నావు మోనిక నువ్వు? సరేలే, నేనేదో సరదా కన్నానులే. అయినా నువ్వు ఏదో చేస్తానని అంత స్పీడ్గా వెళ్ళావు కదా? మౌనిక, అవన్నీ రేపు తెలుస్తాయి. నేనింత ఆనందంగా ఉన్నానంటే అది శుభవార్తే కదా. ముందు నువ్వు తిను. ఆ శుభవార్త చెప్తే నేనింకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా సిస్టర్. మౌనిక, కిక్ ఉండాలంటే కొన్ని సీక్రెట్స్ని ముందే ఓపెన్ చేయకూడదు. సినిమా కూడా క్లైమాక్స్ దాకా చూస్తేనే కదా కిక్ ఉంటుంది. అదే కథంతా ముందే తెలిసిపోయిందనుకో, కిక్కే ఉండదు కదా. ఏదో స్కెచ్ అయితే వేసింది. రేపు నా సమస్యలన్నింటికీ చెక్ పెట్టబోతున్నాను. అందుకే నేను సంతోషంగా ఉండబోతున్నాను. మావయ్య గారు రండి. మావయ్య, మీకు కూడా వడ్డిస్తాను, కూర్చోండి. ఆకలిగా లేదమ్మా. అలా అని నిద్ర కూడా రావడం లేదు. ఎందుకో నీతో మాట్లాడాలనిపించి ఇలా వచ్చాను. ఏంటి మావయ్య, దేని గురించి? అమ్మా వింధ్య, ఈ ఇంట్లో ఏం చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలని నేను నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నానమ్మా. నువ్వు నిజంగా సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందమ్మా? రేపొస్తుంది మావయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, రేపటి నుంచి నేనెంత సంతోషంగా ఉంటానో మీ కళ్ళారా చూద్దురు కానీ. ఈ ఒక్క రాత్రి మీరు హ్యాపీగా పడుకోండి. రేపటి నుంచి అసలు ఏ సమస్య ఉండదు. మీరు నాలో పాత వింధ్యని చూస్తారు. నిజంగా పాత వింధ్యను చూస్తానా అమ్మా? అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయి నువ్వు హ్యాపీగా ఉండబోతున్నావా అమ్మా? ఇది నాకు చాలమ్మా, ఇది చాలమ్మా. సిస్టర్, రేపటి నుంచి హ్యాపీగా ఉంటానని చెప్తున్నావు. అసలు రేపేం జరగబోతోంది? నా పగ తీరబోతుంది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా ఆ సంధ్యకి ఇక మీదట జీవితం అంతా చీకటే. మనందరి ఇళ్లల్లో కార్తీక పున్నములకి కార్తీక దీపాలు వెలుగుతుంటే తన ఇంట్లో మాత్రం చీకట్లు కమ్ముకోబోతున్నాయి. వచ్చేది కార్తీక పౌర్ణమి కాదు,
తనకి కార్తీక అమావాస్య. అమావాస్య అంటుంది, చీకట్లు అంటుంది. ఈ తింగర్ది సంధ్యకి ఏం ప్లాన్ చేసి ఉంటుంది? మౌనిక, వింధ్య ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఏదో జరుగుతుంది, చెప్పు. ఈ రాత్రికి ఏం చెయ్యబోతోంది? అయ్యయ్యో, నన్ను అడుగుతావేంటి బావా? అయినా సంధ్య అంటే నాకు కూడా నీకంటే ఎక్కువ ఇష్టం బావా. మౌనిక ప్లీజ్, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? అయ్యయ్యో, అంటే నా ఉద్దేశం అది కాదు బావా. అప్పటికి నాకు డౌట్ వచ్చింది. నైట్ ఎక్కడికి వెళ్తున్నావని నేను కూపిలాగే ప్రయత్నం కూడా చేశాను. కానీ వింధ్య సిస్టర్ నాకేం చెప్పలేదు బావా. కానీ తన వాలకం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సంధ్యని ఈరోజు వదిలిపెట్టదు. ఏదో స్కెచ్ వేసింది. సంధ్యని ఎలాగైనా నువ్వే కాపాడుకోవాలి బావా. అయినా నువ్వేం కాపాడతావులే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళావని అనుమానిస్తుంది. నువ్వు ముందుకు వెళ్తే నువ్వు, వెనక్కి వెళ్తే గోయి. నీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తుంది బావా. సరేలే, నీకు అక్కడంత డిస్టర్బెన్స్గా ఉంటే వచ్చి ఇక్కడ పడుకో బావా, పర్వాలేదు. ఏయ్, నేను నీ గదిలో పడుకోవడం ఏంటి? నేనేదో మాట్లాడదామని వస్తే నువ్వేదేదో మాట్లాడతావేంటి? నాకున్న టెన్షన్స్ చాలవన్నట్టు కొత్త టెన్షన్స్ పెట్టకు. అబ్బా, బావ వస్తే నా కోసం వచ్చాడేమో అనుకున్నాను. బావా నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని అలా హనీమూన్కి వెళ్ళాలి. ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఏమో. వస్తాయిలే మౌనిక, దేనికైనా కాస్త ఓపిక ఉండాలి. ఇప్పుడు కూడా నేను అన్నీ తెలిసి సైలెంట్గా చూసి చూడనట్లుగా ఉంటే దానివల్ల చాలా ప్రమాదం వస్తుంది. ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్తోంది. తను అనుకుంటే అనుకుంది. నేను చేస్తుంది రైటో రాంగో తెలీదు, కానీ పాపం సంధ్య గారిని కాపాడాలి. తన కన్నబిడ్డనిచ్చి వింధ్య జీవితాన్ని కాపాడిన సంధ్య గారిని నేను కాపాడాలి. ఈ టైంలో ఎవరండి? రాజేష్ గారు ఫోన్ చేస్తున్నారు. రాజేష్ గారు? మనకి ఈ టైంలోనా? హలో రాజేష్ గారు, చెప్పండి. హలో శ్రీకర్ గారు, ఈ టైంలో మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి. వింధ్య ఏదో ప్లాన్ చేసింది. ఈ రాత్రికి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వనని ఏదేదో మాట్లాడుతోంది. నాకు అనుమానంగా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా జరగచ్చు. వింధ్య, నువ్విక్కడ? హలో శ్రీకర్ గారు, మా ఆయన్ని మీ ఆవిడతో మాట్లాడిస్తున్నారా? చాలా సంతోషం. ఇద్దరూ మాట్లాడుకుంది చాలు. కాసేపు సంధ్యని వదిలేయమని చెప్పండి. మా ఆయన నిద్రపోతారు. గుడ్ నైట్ అండి. వింధ్య, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను చెప్పాను,
వెంటనే ప్రియురాలు కోసం కంగారు పడుతూ ఫోన్ చేశాడువేనా? ఇంకా నయం, కార్ వేసుకుని నేరుగా సంధ్య దగ్గరికే పోలేదు. ప్లీజ్, నీకు కోపం ఉంటే తిట్టు, కొట్టు, పడతాను. కానీ వాళ్ళని ఏం చేయబోతున్నావు చెప్పు వింధ్యా, ప్లీజ్ చెప్పు. నాకు నిద్ర వస్తుందండి, కాస్త వచ్చి పక్కన పడుకోండి. మీకు తెలుసు కదా, మీ మీద చెయ్యి వేస్తే తప్ప నాకు నిద్ర పట్టదని. రండి రండి.